837 కోట్ల భారీ ఆర్డర్స్తో ట్రాన్స్రెల్ లైటింగ్ లిమిటెడ్ మళ్లీ హైలైట్స్లోకి వచ్చింది. 2025 జూన్లో 1748 కోట్ల రూపాయలు విలువైన ఆర్డర్లను అందుకుంది. ఆగస్టులోనే 837 కోట్ల కొత్త ప్రాజెక్టులు సాధించింది. దీనితో FY26 ఆర్డర్ ఇన్ఫ్లోలు 3157 కోట్లకు చేరుకుంది, 57% వృద్ధి. 15640 కోట్లకు పైగా ఆర్డర్ బుక్ ఉంది. ట్రాన్స్మిషన్, రైల్వేస్, సివిల్ మరియు సోలార్ ఈపీసీలో బలమైన ప్రెజెన్స్. మార్కెట్ క్యాప్ దాదాపు 10,430 కోట్లు, రెవెన్యూ 6,052 కోట్లు, నికర లాభం 378 కోట్లు. రూ. 24% కంటే ఎక్కువ, డెట్ ఈక్విటీ 0.56, బలమైన ఫండమెంటల్స్. షేర్ ప్రైస్ రూ. 779 నుండి రూ. 796 వద్ద 52 వారాల గరిష్టం రూ. 807 టచ్ చేసింది. PE రేషియో 27.7, PB రేషియో 4.86. డిసెంబర్ 2025లో కొత్త ప్లాంట్, 330 కోట్ల రూపాయలు కెపాసిటీ ఎక్స్పాన్షన్ ప్లాన్స్. ఆస్ట్రేలియా మరియు US మార్కెట్లలో ఎంట్రీ, సోలార్ ఈపీసీ మరియు రైల్వే ఎలక్ట్రిఫికేషన్లో వృద్ధి. ట్రాన్స్రెల్ లైటింగ్ ఆర్డర్ బుక్ బలంగా ఉంది, ఫండమెంటల్స్ స్ట్రాంగ్. కానీ వాల్యుయేషన్ ప్రీమియంలో ఉంది. లాంగ్ టర్మ్ గ్రోత్ ఇన్వెస్టర్స్ కి ఆకర్షణీయమైన స్టాక్, కానీ ఎంట్రీని కరెక్షన్స్లో జాగ్రత్తగా చేయాలి. ఇది మీ స్టాక్ మార్కెట్ విస్పరర్స్, వాస్తవ ఆధారిత మార్కెట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువచ్చే ఛానల్.